హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? రెస్టారెంట్ స్టైల్లోని ఈరోజు చికెన్ సెమీ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. చాలా టేస్టీగా ఉండే కర్రీ చేయడానికి చికెన్ 1/2 కిలో తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ వేసేసి పసుపు, కారం, టేస్ట్ సరిపడిన సాల్ట్, ధనియాల పొడి, బిర్యానీ ఆకు వేసి 2-3 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు గ్యాస్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మసాలాని రెడీ చేసుకోవాలి. మసాలా దినుసులు ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాను చూడండి. ఇవన్నీ ఐటమ్స్ మసాలా పేస్ట్ని, మెత్తటి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్సర్ జార్లో వేసేసి ఒక టమాటా వేసేసి మెత్తటి ఫైన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి ఈ విధంగా ఉంది. మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ మసాలా ముద్దని ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత మరో 2-3 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కసూరి మేతి, చికెన్ మసాలాని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈవెన్గా అంతా మిక్స్ చేసేసి మరో 10 నిమిషాలు ఇప్పుడు చక్కగా కుక్ చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని కంప్లీట్ తగ్గించేసి చేసుకోవాలి. ఇలా అంతా దగ్గరగా చేసేసి మరో 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందామా. ఇదిగోండి, చక్కగా కూర రెడీ అయిపోయింది. చికెన్ సెమీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే కర్రీ బిర్యానీతో కానీ రైస్, రోటీ, చపాతీతో చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.